పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ముగిశాయి. కానీ పొలిటికల్ హీట్ తగ్గకపోగా మరింతగా వేడెక్కింది. ఫలితాలు ఈ నెల 4న వెల్లడి కానున్న వేళ ఎగ్జిట్ పోల్స్ తో బీజేపీ శ్రేణులు ఖుషీగా ఉన్నారు. అదే సమయంలో టీఎంసీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు. బెంగాల్లో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయని ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ రావడంతో కమలనాథులు రెట్టించిన ఉత్సాహంతో విజయోత్సవాలకు ఏర్పాట్లు చేసుకుంటుంటే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈవీఎంలను మార్చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. టీఎంసీ ఆరోపణలతో గత రాత్రి కోల్కతాలో హై డ్రామా నడిచింది. స్వయంగా సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. తాను పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారన్న సమాచారంతో మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. కోల్కతాలోని భవానీపూర్ సెగ్మెంట్ కు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ కి చేరుకున్న మమతా బెనర్జీ కాసేపు అక్కడే బైఠాయించారు. ఆ సమయంలో జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయలేదు. अरे जय तुम सर क्यों झुका रहे हैं कहां दीदी अरे कचू तो స్ట్రాంగ్ రూమ్ దగ్గర అభ్యర్థి లేదా ఒక ఏజెంట్ మాత్రమే ఉండొచ్చన్న మమతా బెనర్జీ మీడియా కోసం సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలని కూడా ఈసీకి సూచించామని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపులో పారదర్శకతను కొనసాగించాలని ఫిర్యాదులు రావడంతో స్ట్రాంగ్ రూమ్ కి వచ్చానన్న మమతను కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. స్ట్రాంగ్ రూమ్ లోపలికి అనుమతించలేదు. ఎన్నికల నియమాల ప్రకారం పార్టీ అభ్యర్థి ఎన్నికల ఏజెంట్కు సీల్ చేసిన గది వరకు వెళ్లే అనుమతి ఉంటుందన్న మమతా బెనర్జీ టీఎంసీ ఏజెంట్ను అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్లో తప్పుడు చర్యలకు పాల్పడితే ప్రాణాలు అడ్డుపెట్టి మరీ పోరాడతామని అన్నారు. అయితే మమతా బెనర్జీ కోల్కతాలోని భవానీపూర్ ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ కి చేరుకున్న సమయంలో అక్కడకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు వెళ్లారు. సీఎం మమతా బెనర్జీ కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వర్షం పడుతోంది. అయినా సరే ఇరు పార్టీల శ్రేణులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దీంతో కాసేపు ఉద్రిక్తత కొనసాగింది. కేంద్ర బలగాలు ఇరు పార్టీల నేతలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అధికారిక ప్రతినిధులు లేకుండానే ఈవీఎంలను తెరిచే ప్రయత్నం చేస్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తోందని, ఇదంతా ఈసీకి తెలిసే జరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఈసీ ఖండించింది. స్ట్రాంగ్ రూమ్లు భద్రంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లకు అదే చోట విడిగా స్ట్రాంగ్ రూమ్లు కేటాయించామని తెలిపింది. బ్యాలెట్ల విభజనను నిర్ణీత నిబంధనల ప్రకారమే చేస్తున్నట్లు వివరించింది.